అప్డేట్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సీఎం రేవంత్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. ఇక ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కమిటీ సభ్యులు చర్చించారు. ఇక్కడ అభ్యర్థులను స్క్రీనింగ్ చేసిన తర్వాత ఢిల్లీలోని అధిష్టానానికి జాబితా పంపించనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థులను ఎంపిక చేసి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపనుంది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి తుది అభ్యర్థులు ఖరారు కానున్నారు. ఇక ఎంపీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, అభ్యర్థుల ఖరారు మీద డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణుశ్రీ, కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి నివాసంలో రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయితే పూర్తవడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలు ఉండగా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇటు టీపీసీసీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను 314 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యధికంగా మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 48 మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి 4 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులందరి నుంచి కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా 3 అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుడు అదేవిధంగా రాష్ట్ర మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యులందరూ కూడా గంట పాటు సాగినటువంటి ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీలో పాల్గొని అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియను అయితే సుమారు గంట సేపు అయితే చర్చలు జరపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలనకు తీసుకొని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 3 అభ్యర్థుల పేర్లను అయితే ఖరారు చేసినట్టు మనకు తెలుస్తోంది. ఈ యొక్క అభ్యర్థుల పేర్లు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అయితే పంపనున్నారు. అనంతరం సిఈసిలో కూడా వీళ్ళపైన పూర్తిస్థాయిలో చర్చ జరిగిన అనంతరం ఒక అభ్యర్థి పేరు ప్రకటనను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి కేవలం రానున్న 2 వారాలలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ కసరత్తు పూర్తయినట్టు మనకు తెలుస్తా ఉంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.